బయట వస్తున్నటువంటి టాకు కొంత ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నది ఏంటంటే ప్రధానంగా ఆ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రుల ప్రెషర్ వల్లనే ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా కొన్ని రోజులు ఆగాల్సి ఉండేనేమో ఇవంతా కావడానికి. ఇట్లా స్పీడప్ చేయాలి, మీరు తొందరగా చేయాలి. ఎందుకంటే మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మేము 20 నెలల లోపల మేము ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాము, నీళ్ళు ఇస్తాము ఇందులోకి అని చెప్పారు. సో అక్కడ ఇరిగేషన్ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఛాలెంజింగ్గా తీసుకుని ఇద్దరి ప్రెజర్ వల్లనే వాళ్ళు స్పీడ్ చేసారు, దానివల్ల ఈ ఘటన జరిగింది అనేటువంటి వాదనలు కూడా వినపడతా ఉన్నాయి. దీనికి ఇప్పుడు పొలిటికల్ నాయకులకు త్వరగా పని కంప్లీట్ చేయాలని ఉంటుంది ఎవరికే కానీ అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏదో మామూలు 5-10 కోట్ల కాంట్రాక్టర్లు కాదు వీళ్ళు ఇంతకుముందు ఆయన సామ్రాజ్యం గురించి చెప్పిన వాళ్ళు ఈ విధంగా పొలిటికల్గా ప్రెషర్కు అయ్యి వాళ్ళ యొక్క దాన్ని ఆ ప్రెషర్కు లొంగి టక్కునని ముందుకు పోయే సంస్థ కాదు ఇది, ఆ లెవెల్ సంస్థ కాదు ఇది. వాళ్ళు చెప్తారు డెఫినెట్గా కాదు, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చేసి వీళ్ళు ఇప్పుడు వెంకటరెడ్డి గారు అక్కడికి పోయినప్పుడు కూడా ఇది అడిగిండు, మరి అక్కడ ఏంటంటే అక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ని పెట్టినాం సార్ మేము అని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు. కాబట్టి అంటే వాని మించిన ఎక్స్పర్ట్ లేడుగా అంత అటువంటి యొక్క డిజైన్ ప్రకారంగా చేసిన వీళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీ యొక్క వాదన దాని గురించి కూడా అసలు ఫెయిల్యూర్కు రీజన్లు ఏవైతే ఉన్నాయో ఒక థర్డ్ పార్టీతోని దీని మీద అసలు టోటల్గా ఒక టెక్నికల్ ఆడిట్ కావాలి. అందులో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఉండాలి, నేషనల్ ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ ద రీజన్స్ ఫర్ యాక్చువల్ ఫెయిల్యూర్ మరి ఇంత కరెక్ట్గా అయిపోయిన తర్వాత ఇంత త్వరగా మరి అది ఎందుకు అయింది అసలు, ఇది మరి ఇంత 5 ఏళ్ళలో కావాల్సింది 20 ఏళ్ళు ఎందుకు పట్టింది, దానికి రీజన్ ఏంది, ఎవరి అలసత్వం ఇది, ఏజెన్సీదా, ప్రభుత్వాల మీద ఏమైనా ఉందా బాధ్యత? నా ప్రకారంగా అయితే లేదు, కానీ నేనంటే ఇన్వెస్టిగేషన్కి ఇచ్చినప్పుడు అన్ని కోణాల నుంచి చూస్తారు కదా, చూసినప్పుడు వాడే తేలుస్తాడు కదా. ఎందుకంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ది వే సహకరించారు కదండి అన్ని ప్రభుత్వాలు. ఇప్పుడు నేను అంటున్నది అంటే ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ ఇటువంటి దానికైతే ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఇది ఒక టాపిక్ అయింది, కానీ అక్కడ ఏం చేయలేకపోతున్నారంటే ఏంటిది, ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు ఇంకా వాళ్ళ అవతలని ఒక పైప్ వేసి అక్కడ చేసినాడు ఎందుకు తీసుకొస్తలేరు, ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ చేస్తే ఇంకా పైనుంచి ఏమైనా ఎక్కువ వస్తుందేమో అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అక్కడ ఇంకా డిస్టర్బ్ కాకుండా ఇది సెటిల్ అయిపోయిన తర్వాతనే టేకప్ చేసేటట్టున్నది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరు ఉన్నారు. అయితే నేను అనేది ఏంటంటే దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని అయితే నేను మా అసోసియేషన్ తరఫున అయితే ప్రభుత్వాన్ని